అందరూ నమస్కారం అండి. ఇది మన కొత్త ఛానల్. ఈ ఛానల్లో నేను మూవీ రివ్యూస్, మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఈ ఛానల్లో నేను డిస్కస్ చేస్తాను. మీరు కొంచెం ఈ ఛానల్ను కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మూవీ మీద ఇచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంటాయి, ఎప్పటికప్పుడు మీకు ఇస్తుంటాను. కాబట్టి మీరు ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయడానికి కొంచెం ప్రయత్నించండి. అయితే హరిహర వీరమ్మలు ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా చాలామంది చాలా రకాలుగా ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా ఎవరు చూడబాకండి అని చెప్పేసి చాలామంది పోస్టులు పెట్టడం జరిగింది. ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా బాగలేదు, ఈ సినిమాలో గ్రాఫిక్స్ అస్సలు బాగలేదు, బుద్ధుండి ఇలాంటి సినిమాలు చేస్తారు, బుద్ధి లేకుండా ఇలాంటి సినిమాలు చేస్తారా, ఇలాంటి సినిమాలు ఎవరైనా చేస్తారా, ఇది వరస్ట్ సినిమా, ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా ఎవరు చూడబాకండి, ఎవరు ఎలబాకండి, ఈ సినిమాకి కలెక్షన్స్ లేవు, ఈ సినిమాకి బుకింగ్స్ లేవు అని చెప్పి ఒక సినిమా మీద ఎన్ని రకాలుగా దాడులు చేయాలో అన్ని రకాలుగా దాడులు చేయడం జరిగింది ఈ సినిమా మీద. అయితే ఎంతమంది ఎన్ని కుట్రలు పనినా, ఎంతమంది ఎంత నెగిటివ్గా మాట్లాడినా ఈ హరిహర వీరమ్మలు అనే సినిమాని మాత్రం ఎవరు ఆపలేకపోయారు, ఎవరు టచ్ చేయలేకపోయారు. ఈ రోజుకి 200 కోట్లతో ఈ సినిమా దూసుకు వెళుతుంది. ఇప్పటికి కూడా టికెట్లు బుక్ అవుతున్నాయి. ఒక జిల్లాలో ఒక గంటకి 7,000 నుంచి 8,000 టికెట్లు బుక్ అవుతున్నాయి స్టిల్ ఈ రోజు కూడా. అంటే ఎంతమంది ఎన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేసినా, నెగిటివ్ రివ్యూలు చేసినా ఒక మంచి సినిమాని ఎవడో ఏమి చేయలేడు అనే దానికి హరిహర వీరమ్మలు ఒక నిదర్శనం. అయితే ఈ మేధావులందరూ మాట్లాడేది ఏంటంటే ముఖ్యంగా గ్రాఫిక్స్ బాగలేవు, సినిమా బాగలేదని ఎవరు చెప్పడంలా, సినిమాలో ఆ సన్నివేశం బాగలేదని చెప్పడంలా, దాంట్లో సాంగ్స్ కానీ ఫైట్లు కానీ ఏవి కూడా బాగలేవు అని ఎవరు చెప్పడంలా, సినిమా గురించి ఎవరు చెప్పడంలా. పర్టికులర్ ఏం చెప్తున్నారు, ఈ సినిమాలో గ్రాఫిక్స్ బాగలేదు, అక్కడక్కడ 2-3 దిక్కుల గ్రాఫిక్స్ బాగలేదు, అది మాత్రం చెప్తున్నారు కానీ సినిమా బాగలేదని ఎక్కడ కూడా ఎవరు చెప్పలా. అయితే ఎవరైతే గ్రాఫిక్స్ బాగలేవు అని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఒకటి చూపించాలనుకున్నా. ఏదైతే రుద్రమ్మదేవి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో అల్లు అర్జున్ గారి సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్ ఒకసారి మీరు చూసారా? దాంట్లో గ్రాఫిక్స్ ది వరస్ట్గా ఉన్నాయి. ఆ అల్లు అర్జున్ సంబంధించిన సీక్వెల్స్ అన్ని కూడా ఆ గుర్రం మీద వచ్చే సీన్స్ కానీ, లేకపోతే ఆ గుర్రం మీద వచ్చే సీక్వెల్స్ అన్ని కూడా ప్రతిది కూడా గ్రాఫిక్స్ అంటే హరిహర వీరమ్మల కంటే కూడా గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి రుద్రమ్మదేవి సినిమాలో. అంత దారుణమైన గ్రాఫిక్స్ పెట్టుకున్నా కూడా ఆ రోజు ఎవరు కూడా గ్రాఫిక్స్ బాగాలేదని ఎవరు కూడా మాట్లాడలా. కానీ ఈరోజు హరిహర వీరమ్మలు సినిమా వచ్చేసరికి గ్రాఫిక్స్ అంతగా ఒక దిక్క డ్రాప్ అయినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి అదేదో పెద్ద బూత్ లాగా దాన్ని పబ్లిక్గా అంటే పచ్చిగా మాట్లాడుతున్నారు, అదేదో పెద్ద బూత్ లాగా. హరిహర వీరమ్మలు సినిమాతో అలాగే రుద్రమ్మదేవి అల్లు అర్జున్ గారి సీక్వెన్స్తో పోల్చుకుంటే చాలా అల్లు అర్జున్ గారి సీక్వెన్స్ చాలా దారుణంగా ఉన్నాయి కదా. దాంతో పోల్చుకుంటే అంటే ఏ సినిమాలైనా సరే కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి. ఏదైతే బాలకృష్ణ గారి సినిమా అలాగే క్రిష్ డైరెక్ట్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్లో ఏదైతే ఆ గ్రీన్ మ్యాట్ ఉంటుందో ఆ గ్రీన్ మ్యాట్ అక్కడక్కడ కొన్ని దిక్కుల కనిపిస్తుంటుంది, గ్రీన్ మ్యాట్ అలాగే కనిపిస్తుంటుంది. అంటే ప్రతి సినిమాలో మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆ మిస్టేక్స్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతిది కూడా మనకి బూతులాగా ఉంటుంది. ఒకసారి గత సినిమాల గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమాల గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కంపేర్ చేసుకుని మాట్లాడితే బాగుంటుందని నేనైతే నా అభిప్రాయం అది. థ్యాంక్ యూ.